నెక్స్ట్ ప్యూర్ ఇన్వెంటరీ వోచర్స్, ఓన్లీ ఇన్వెంటరీ మాత్రమే ఎఫెక్ట్ అయ్యే వోచర్స్. అంటే చూడండి, డు నాట్ ఎఫెక్ట్ ఫైనాన్షియల్ రికార్డ్స్. ఫైనాన్షియల్ రికార్డ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ వీటి ద్వారా ఉండదు. జస్ట్ ఇవి దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి? స్టాక్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో అంటే స్టాక్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనే దాన్ని ఇవి కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ఇన్వెంటరీ వోచర్స్లో ఇట్లా 6 టైప్స్ ఉన్నాయి. రిసీప్ట్ నోట్ ఫర్ రికార్డింగ్ గూడ్స్ రిసీవ్డ్, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన గూడ్స్ని రిసీవ్ చేసుకునే, స్టోర్ చేసుకునే దానికి, అంటే మేబీ వెండర్స్ వాళ్ళ దగ్గర నుంచి, మనకి సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన గూడ్స్ని రికార్డ్ చేసుకునే దానికి దీన్ని వాడతాం. డెలివరీ నోట్ మన కస్టమర్స్కి మనం ఈ ప్రొడక్ట్స్ని పంపించేటప్పుడు ఈ డెలివరీ నోట్ని వాడతాం అన్నమాట, మనం పంపించడం బయటికి. అట్లానే రిజెక్షన్ ఇన్, బ్యాక్ తీసుకున్న గూడ్స్ని ఎంట్రీ చేసేదానికి కస్టమర్ దగ్గర నుంచి, అంటే మనం కస్టమర్కి ఇచ్చుంటాం ఇంతకు ముందర, వాటిల్ని రిజెక్ట్ చేసి బ్యాక్ పంపించాడు, అలాంటప్పుడు రిజెక్షన్ ఇన్ వాడతాం. అట్లానే రిజెక్షన్ అవుట్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ రిజెక్టెడ్ అండ్ రిటర్న్ బై ఎ సప్లయర్, రిటర్న్ టు ఏ సప్లయర్. మనం సప్లయర్కి, మనకి సప్లై చేసి ఉంటాడు గూడ్స్, వాడికి మనం బ్యాక్ పంపించేస్తాం అనమాట, రిటర్న్ చేస్తాం. రిజెక్ట్ చేసి గూడ్స్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాక్ జర్నల్ ఫర్ రికార్డింగ్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, అంటే ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్కి కావచ్చు, ఇట్లా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్టాక్ జర్నల్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాక్, యాక్చువల్గా మన దగ్గర ఉండే ఐటమ్స్ని కౌంట్ చేసి స్టోర్ చేసేదానికి, కౌంట్ చేసినప్పుడు అవి వాటి యొక్క ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి అని ఫస్ట్ స్టోర్ చేసేదానికి ఫిజికల్ స్టాక్ని వాడడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా మన దగ్గర ఉన్న గూడ్స్ అంతా కూడా ఫిజికల్ స్టాక్ ద్వారా ఎంట్రీ అవుతాయి అన్నమాట స్టార్టింగ్లో. ఓకే, ఇవి మరి ఫస్ట్ చూడండి, ఇన్వెంటరీ వోచర్స్ చూడండి, ఇవన్నీ కూడాను డిజేబుల్ అయి ఉన్నాయి. ఏముంది, స్టాక్ జర్నల్ ఒకటి ఇప్పుడు వచ్చింది, మిగతా అన్ని రిజెక్ట్ ఇన్, రిజెక్ట్ అవుట్, డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, ఇవన్నీ కూడా డిజేబుల్లో ఉన్నాయి. ఫిజికల్ స్టాక్ ఒకటి ఎనేబుల్లో ఉంది. ఓకే, ఫిజికల్ స్టాక్ క్లిక్ చేద్దాం. ఫిజికల్ స్టాక్ క్లిక్ చేసినప్పుడు ఫిజికల్గా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఈ సీలింగ్ ఫ్యాన్స్. సపోజ్ ఆల్రెడీ 7 ఉన్నాయి, ఇంకొక 3 ఎంటర్ చేస్తున్నాను. అట్లనే టేబుల్ ఫ్యాన్స్ ఒక 3 ఎంటర్ చేస్తాం. అట్లనే గ్రైండర్స్, అట్లనే మిక్సీస్. ఓకే, దట్స్ ఆల్. సో ఫిజికల్గా మనం ఇప్పుడు వాటిని యాడ్ చేయడం జరిగింది. మీరు కాల్ చేస్తే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో రిపోర్ట్స్లో చూసుకోవచ్చు అన్నమాట. స్టాక్ సమ్మరీ ఇప్పుడు ఎంట్రీ చేసింది ఫిజికల్గా 3 అన్వర్స్ 3 అన్వర్స్ 3 అన్వర్స్ ఇట్లా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్వెంటరీ వాచర్స్లో మిగతావి మీకు యాక్టివ్ కావాలి అంటే
ఇక్కడ ఫీచర్స్లోకి వెళ్ళి యూజ్ ట్రాకింగ్ నెంబర్స్ డెలివరీ ఆర్ రిసిప్ట్ నోట్స్ దీన్ని ఎస్ అని ఇవ్వండి. అట్లనే యూజ్ రిజెక్షన్ ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ ఎస్ అని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి గోడౌన్స్ లేవు కాబట్టి గోడౌన్స్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ సో ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళి యూజ్ మల్టిపుల్ గోడౌన్స్. ఓకే, సో ఇప్పుడు ఇట్లా 2 గోడౌన్స్ క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెంటరీ వాచెస్లోకి వెళ్ళండి. ఇప్పుడు రిసిప్ట్ నోట్ ఇది యూజ్ చేస్తాం. రిసిప్ట్ నోట్ యూజ్ చేసినప్పుడు చూడండి, అంటే ఇక్కడ రిసిప్ట్ నోట్ యూజ్ చేస్తున్నామంటే మనం సప్లయర్స్ దగ్గర ఐటమ్స్ని తీసుకుంటున్నాం అని అర్థం. సో ఓకే, మనకి సప్లయర్స్ ప్రకాష్ అండ్ కో అనుకుందాం, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అట్లనే ఓకే, లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇవన్నీ పెట్టుకొని ఒక్కొక్క దీన్ని ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లింక్ చేసేదానికి అకౌంట్స్ తోటి. ఓకే, ఇక్కడ అయిన తర్వాత గోడౌన్ కూడా అడుగుతుంది, బీచ్ స్ట్రీట్. ఓకే, క్వాంటిటీ ఒక 5 ఇద్దాం. అట్లనే మెయిన్ లొకేషన్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సీలింగ్ ఫ్యాన్ అయింది. తర్వాత సపోజ్ టేబుల్ ఫ్యాన్, ఇది మెయిన్ లొకేషన్లో పెడదాం. 6 ఐటమ్స్, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, చాలనుకుందాం. ఎంటర్ ప్రెస్ చేసాం, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఓకే, మీరు వెళ్ళి స్టాక్ సమ్మరీలో చూడండి, సీలింగ్ ఫ్యాన్స్ టేబుల్ ఫ్యాన్స్ మాత్రం ఎక్స్ట్రాగా ఇక్కడ రావడం జరిగింది. గ్రైండర్స్ మిక్సీస్ అట్లనే ఉన్నాయి. తర్వాత వీటిల్లో డెలివరీ నోట్ తీసుకుంటాం. సో అంటే మనం కస్టమర్లకి పంపిస్తున్నాం అనమాట, జస్ట్ లైక్ సేల్ లాగా. సో రామ్ అండ్ కో, ఓకే, సీలింగ్ ఫ్యాన్, ట్రాకింగ్ నెంబర్ అండ్ ఇక్కడ ఉన్నది బీచ్ స్ట్రీట్లో 5 ఉన్నాయి, మెయిన్ లొకేషన్లో 3 ఉన్నాయి. బీచ్ స్ట్రీట్ నుంచి ఒక 4 తీసేస్తాం. ఓకే, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇక చాలనుకుందాం. మీరు ఎమ్మటే స్టాక్లోకి వెళ్ళి చూసినా కానీ క్లియర్గా అర్థమవుతుంది స్టాక్ సమ్మరీ. ఓకే, సీలింగ్ ఫ్యాన్స్ 4 నెంబర్సే ఉన్నాయి చూడండి. తర్వాత మళ్ళీ రిజెక్ట్ ఇన్ అంటే రిజెక్ట్ అయ్యి లోపలికి వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? మన కస్టమర్ దగ్గర నుంచి. సో లెడ్జర్ అకౌంట్ ఎవరు?
సపోజ్ రామ్ అనుకోకి ఇప్పుడే ఇచ్చాం. ఐటమ్ ఏంటి? సీలింగ్ ఫ్యాన్. ఇది బీచ్ స్ట్రీట్ నుంచి ఓకే 3 ఐటమ్స్ రిజెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చాయి అనుకుందాం. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. దట్స్ ఆల్. సో గో అండ్ వాచ్ స్టాక్ సమ్మరీ. ఓకే, సీలింగ్ ఫ్యాన్స్ మళ్ళీ 7 అయిపోయా. ఎందుకు? రిజెక్ట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చాయి కాబట్టి. అలానే మీరు రిజెక్ట్ అవుట్ కూడా ఇవ్వచ్చు. అంటే మనం తీసుకున్నటివి ఇక్కడ ప్రకాష్ అనుకో నుంచి ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఫ్యాన్ అనుకుంటాం. ట్రాక్ నెంబర్ 6 ఎన్వోస్ తీసుకున్నాం, 5 ఎన్వోస్ బ్యాక్ చేసేస్తాం. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో మీరు స్టాక్ సమ్మరీలో చూడండి. ఓకే, టేబుల్ ఫ్యాన్స్ 4 అయిపోయా. సో ఆ విధంగా మీరు ఇన్వెంటరీ వాచెస్ ద్వారా వీటంతా కూడా కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంది. స్టాక్ కంట్రోలింగ్ అన్నమాట, ఓన్లీ స్టాక్ కంట్రోలింగ్.